వీళ్ళు ఇండియా అలయన్స్ అంటారు, కేరళలో పీడిఎఫ్ మన పీడిఐతోని అదేసో సంస్థలు ఉన్నాయి, నోరు కూడా తిరగదు మనకు. కానీ ఈ సంస్థలతో చేతులు కలిపి ఎలక్షన్లలో పోతారు. పినరాయి విజయన్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకుంటాడు. ఇవాళ వాళ్ళ మధ్యలోనే పడొస్తలేదు. వయనాడులో నువ్వు మిత్రపక్షమైన మాకని చెప్తావు, నువ్వు అట్లెట్లా పోటీ చేస్తున్నావు అని చెప్పి రాహుల్ గాంధీ గారిని దూషించారు. కాంగ్రెస్ పార్టీకి నేను ఏమడుగుతున్నానంటే, మీరు దేశ ప్రజలకు ఏం చేస్తారో ఫస్ట్ తర్వాత విషయం, కానీ ఫస్ట్ మీ కూటమి అనేది అయితే మాట్లాడుకుంటారో హమ్ మిత్ర హై హమ్ సాత్ లడింగే అన్న వాదన మీద ఏదైతే ఉన్నదో, ఈ వాదన ముంగడికి ఎట్లా తీసుకోబోతారు, మీ లోపల మీరు ఐక్యంగా ఉన్నారని చెప్పి దేశ ప్రజలకు ఎట్లా చూపుతారు? ఇప్పుడే లేని ఐక్యత సఖ్యత రేపు ఎలక్షన్ తర్వాత 5 సంవత్సరాల పాటు దేశ ప్రజల మన్నన పొంది పరిపాలన ఎట్లా చేస్తారు అనే అంశం పైన ఫస్ట్ క్లారిటీ ఇయ్యండి చిత్రగుప్తు కోరుతుంది. ఇప్పుడు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి మన తెలంగాణలో కూడా. నేను నెక్స్ట్ ఈ స్లైడ్ గురించి మాట్లాడంగానే చెప్తారు, ఏజెన్సీలను వాడుకొని మోదీ సర్కారు ప్రతిపక్షం లేకుండా ముంగడిపోతున్నది. ఇంకా కొన్ని ఛానళ్ళు అయితే ఎక్సెట్రా మాట్లాడతాయి. ఏందని అంటే ధ్రువ్ రాఠీ డిక్టేటర్షిప్ అనే వీడియో చూడుండ్రి అని. కాకపోతే నేను ఆ ఛానళ్ళకి ఏం చెప్తున్నానంటే, ధ్రువ్ రాఠీ డిక్టేటర్షిప్ అనే వీడియో నువ్వు నిన్న చూసినావేమో కాక, ఈ విషయం పైన చర్చ తెలంగాణలో కూడా వస్తుందని తెలుసు. చిత్రగుప్త్ దీని మీద ఘాటుగా ఆనాడే స్పందించింది. ధ్రువ్ రాఠీ మాట్లాడిన మాటలకు, డిక్టేటర్షిప్కి డాన్స్ ఆఫ్ డెమోక్రసీ కాంగ్రెస్ ఎట్లా చేసింది, పూల్వాలా చాచా ప్రభుత్వం ఏ రకంగా చేసింది, రాజ్యాంగాన్ని ఎట్లా వాడుకున్నది, దీని మీద ఎవడు డిక్టేటరు ఎవడు పరిపాలకుడు, నిజంగా చెప్పాలంటే ప్రజా పరిపాలకుడు అని చెప్పి చిత్రగుప్త్ ఆల్రెడీ మాట్లాడింది. దయచేసి నువ్వు ఒకసారి అది చూసిన తర్వాత ధ్రువ్ రాఠీని రికమెండ్ చేయాలని మా కోరిక. ఆ ఛానల్ ఎవరో మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది. పొద్దుగాలు లేవగానే గాయ గత్తర మాట్లాడతారు. అయితే మహువా మిత్ర అని ఎవరైతే ఉన్నారో పొద్దుగాల లేవంగానే నోట్లింగ్లం వేసుకొని మంటలు చిందించాలని ప్రయత్నం చేస్తున్న ఈ మహువా మిత్రకు ఈడీ నోటీసెస్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులలో కేసు బుక్ చేసింది. క్యాష్ ఫర్ క్వెరీ స్కామ్ కింద. ఈమె ఎవరైతే బాధితులు ఉన్నారో హీరానందాని, ఈమె ప్రధాన బాధితుడు అని చెప్పి చెప్తారు. ఏదైతే హీరానందాని అడగాల్సిన ప్రశ్నలు ఏవైతున్నాయో ప్రభుత్వాన్ని, ఈమె పైసలు తీసుకొని ఈమె పార్లమెంట్ యాక్సెస్ ఇచ్చి ఆ క్వశ్చనర్స్ని ఈమె పెట్టుకొని ఈమె పార్లమెంట్లో అడుగుతుండే అని చెప్పిన గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. దానికి ఈమె కొన్ని పైసలు తీసుకుంటుండే, ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసే ప్రశ్నలు తీసుకొని బేస్లెస్ అలిగేషన్స్ రేజ్ చేసుకుంటా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే భావనతో చేస్తున్న ప్రయత్నంలో ఆధారాలు ఉంటే బరాబర్ స్పందిస్తారు కదా ఎవరన్నా. ఆధారాలు లేకుండా వాడు వీడు అని అంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కూడా ఒక తెలంగాణ ఛానల్లో కూడా మాట్లాడిండి. ఏందని అంటే UN కూడా, ఐక్యరాజ్య సమితి కూడా భారత్ని అడుగుతున్నది, అమెరికా కూడా అడుగుతున్నది. మళ్ళా పక్కకున్న బంగ్లాదేశ్లో ఉన్న ఒక జర్నలిస్టు అమెరికాతో అడిగిపిస్తున్నాడు, జర్మనీ అడిగిపిస్తున్నది. మళ్ళీ భారతదేశంలో ఛానళ్ళు పెట్టుకొని ఎందుకున్నారు పీకనీకి? మీరంతా ఆడ ఓన్రీ కదా, అమెరికాకు ఓన్రీ, ఐక్యరాజ్య సమితికి ఓన్రీ, మీకు కూడా డాలర్లలో పైసలు వస్తాయి, అమెరికా లైఫ్ స్టైల్ మంచిగా ఉంటుందని మీరు భావిస్తున్నప్పుడు ఆడ పోయి బతుకుర్రి, ఆడనే సాగుండ్రి. మేము పుట్టిన మీన్నే, సస్తా మీన్నే, బతుకుతా మీన్నే, మాట్లాడతాం మీన్నే రాబాయ్, అడికోండ్రి. నీకు ఈ మహువా మిత్రకు తేడా ఏమున్నది రాబాయ్? నేను ఇలా ఫస్ట్ టైం స్పందిస్తున్నా ఘాటుగా. పేరు తెచ్చుకునేదాకా తెచ్చుకోకు బ్రదర్, పేరు తీసుకొని మాట్లాడేదాకా తెచ్చుకోకు, అందుకని చెప్తున్నా. సో నువ్వు ఆడపోయి బతుకు కదా. నీకు ఐక్యరాజ్య సమితి మళ్ళీ మీ పుల్వాలా చాచా ఇవ్వాలైతే నువ్వు పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు కదా, సీట్ కోసం ఆశిస్తున్నావు కదా, వాళ్ళు కూడా ఆ పార్టీ కూడా నీకు టికెట్ ఇస్తానని చెప్పి ప్రలోభ పెడితేనే కదా నువ్వు ఇంత విషం చెందుతున్నావు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద, లేక కాడికి వస్తే భారతదేశం మీద అన్న గంభీరమైన ఆరోపణలు మీద ఎందుకు చేయాల్సి వస్తుందంటే బ్రదర్, ఐక్యరాజ్య సమితిని తీసుకొచ్చి నువ్వు ఇలా భారత్ను అవమానిస్తున్నావు చూడు, అదే కాంగ్రెస్ DNA ఇది కాదా అని అడుగుతున్నా. మళ్ళీ ఇదే మీ పూల్వాలా చాచా పోయి వెనుకటికి ఐక్యరాజ్య సమితిలోనే UNలోనే పెట్టిండు కదా కాశ్మీర్ ఇష్యూ. అంటే మీ కాంగ్రెస్ ఓడికి చేత కాదనాలా, సీమ్ నెత్తురు లేదని అనాలా, మొగతనం లేదని అనాలా, మునగోళ్ళు కాదని అనాలా? ఈ ప్రశ్నలకు ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు నేను ఇచ్చే కొన్ని ప్రశ్నలు ఈ ఛానల్లో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఎపిసోడ్ ఇప్పుడైతే నెక్స్ట్ స్లైడ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దానికి సమాధానం చెప్తే నువ్వు మొగోడు అనుకుంటా కాక, నువ్వు మొగోడు అనుకుంటా, నీకు జిగర్ల దమ్ము ఉంటే పిలువు, నేను కూడా వస్తా, సబ్జెక్ట్ కూర్చొని మాట్లాడదాం. వాట్ ఎవర్ ది అలిగేషన్స్ యు ఆర్ రేజింగ్ అగేన్స్ట్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ టు దట్ మ్యాటర్ ద డిక్టేటర్షిప్ ఆఫ్ ది కరెంట్ గవర్నమెంట్ అనేది అయితే మాట్లాడుతున్నావు కదా, మీడియాలలోనే నువ్వు ఒక డిక్టేటర్వి కాక, మీడియాలోనే నువ్వు ఒక డిక్టేటర్వి, నువ్వు చెప్పిందే నిజం, నువ్వు చెప్పిందే వేదం అని చెప్పి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు.
ఇవాళ అమెరికా వాడు భారతదేశాన్ని మేము చూస్తున్నాము అని అంటే ఓటర్ లిస్టు తారుమారు చేసి ట్రంప్ నోడగొట్టిన చరిత్ర అమెరికాది. మళ్ళీ దాని మీద ఎవరు మాట్లాడరే. చైనా ఎప్పటికీ జీనే ఎలక్షన్లా ఎప్పటికీ ప్రెసిడెంట్ ఉంటాడు అని మాట్లాడి ఎలక్షన్లు రద్దు చేసుకొని పర్మనెంట్ ప్రెసిడెంట్ అన్నప్పుడు నీ ఐక్యరాజ్య సమితి కట్టలు కట్టిందా, నీ అమెరికా కట్టలు కట్టిందా, నీ జర్మనీ పీకిందా? మళ్ళీ నువ్వు ఈరోజు చెడ్డీలు వేసుకున్నావా, ఆ రోజు వేసుకోకుండా తిరిగినావా బయట? ఆ రోజు బయటికి రాలే. పాకిస్తాన్లా నిన్నగాకమున్న అమెరికా మన ఏమంటారు ఇమ్రాన్ ఖాన్ గారు కూడా ఎలక్షన్ గెలిచి నేనే గెలిచినా కానీ ఇక్కడ నాతో అన్యాయం జరిగిందని మాట్లాడినప్పుడు మళ్ళీ ఐక్యరాజ్య సమితి ఏం పీకింది? మీకు పైసలు ఇచ్చే పాకిస్తాన్ బిచ్చపోలు కదా, కాంగ్రెస్లో బిచ్చపోలు కదా, మళ్ళీ ఆరాడు ఎందుకు మాట్లాడలే అని అడుగుతున్నా. దానికంటే పెద్ద విషయం ఏంటంటే బ్రదర్, నీకు తెలియాల్సిన విషయాలు ఏందనంటే నువ్వు పూట గడుపుకోనికే ఛానల్ పెట్టుకున్నావు, మేము జాతీయవాదాన్ని లేపనికే ఛానల్ పెట్టుకున్నాం. నీకు నాకు ఉన్న తేడా ఇది. నీ న్యూస్ ఛానల్ పేరే అది ఏందో ఏమో, అది ఒక సింబల్ పెట్టి కూర్చున్నావు. హిందీలో దాన్ని వేరే రకంగా అంటారు, కానీ మేము చిట్టాలు ఇస్తాం బిడ్డా అని చెప్పి పెట్టుకున్నాం. ఇలా మహబూబా మిత్రాన్ని అరెస్ట్ చేయగానే మీరు అపోజిషన్ ఇట్లా చేస్తున్నారు అని అంటారు. మళ్ళీ రెండు సార్లు ఆమె ఈడీ సమన్స్కి వచ్చింది అరబై రాలే కదా, మళ్ళీ ఎందుకు రాలే అని నువ్వు కూడా నిజాయితీ పరుడువే కదా, నువ్వు జైల్లో కూర్చొని వచ్చినోడివే కదా. నిన్ను జైల్లోకి బయటికి తీసుకొచ్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీదే కదా, భారతీయ జనతా పార్టీ నాయకులేదే కదా. ఫస్ట్ నేను నాయకులను అడుగుతున్నా, మనకు సిగ్గు ఉండాలి గిసుటోళ్ళని పెంచి పోషించడానికి ఎన్నికడికి. పాముకు విషం తీసేసినా కదా అన్నట్టు పాలు పోసినా కానీ అది మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, మన కొలత కొలుసుకోనికి మింగినికి. ఇక గిసుటోళ్ళని పెంచి పోషించి ఇలా మనం మాట్లాడతాం. దురదృష్టం ఏంటంటే వాళ్ళ మీద ఇంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. కాక ఆ న్యూస్ కాకని అడుగుతున్నా బ్రదర్, నిన్నొకటే క్వశ్చన్ అడుగుతా, ఎవడు డిక్టేటర్ అన్నది నువ్వు నీ ఛానల్లో రేపు చెప్పు, నా పేరు తీసుకొని చెప్పు జిగర్లో దమ్ముంటే. నేను ఏమడుగుతున్నా అంటే భారత్ జోడో న్యాయ యాత్ర ఎవరైతే చేతులు కలిపితే నువ్వు నీ జన్మ తరించిపోయిందని అనుకుంటావు కదా, ఎవరితోని నువ్వు కళ్ళు పెట్టి చూస్తే నీకు కొండంత ధైర్యం వచ్చిందని అనుకుంటావు కదా, ఏదైతే కాండవా నీ భుజం మీద ఉంటే కొండంత సంజీవని ఎత్తినట్టు నువ్వు భావిస్తావు కదా, ఆ పార్టీని ఒకసారి అడుగు. హీరో ఏమని అడుగుతావు తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర ఎందుకు తీయలే? ఎవడు డిక్టేటర్? అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని అప్పుడే చైనా కంటగట్టిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? అడుగు బ్రదర్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్ చేస్తానన్న ప్రభుత్వం ఎవరిది బ్రదర్? ఏ పార్టీ బ్రదర్ అని అడుగు ఒకసారి. ఈ ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి అని చెప్పు. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. అలా తప్పుడు మాట్లాడు, నువ్వు ఎందుకు పెట్టుకున్నావో తెలియదు, నువ్వు దాని పేరే గట్లున్నది, ఆ ఛానల్ పేరు చిట్టాలిప్తాం బిడ్డ. ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్, పార్లమెంట్కి రైట్స్ ఉన్నాయి కాక నీకేం తెలుసు భారత రాజ్యాంగం నీకేం తెలుసు? ఇదే బిల్ పాస్ చేయాలని అగర్ బిల్ చేసే పవర్తోనే మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాము అని అంటే కొలేజియం సిస్టమ్ని కూడా మార్చేస్తుండే భారతీయ జనతా పార్టీ. ఎక్కడెక్కడైతే రాజ్యాంగంలో సవరణలు ఉన్నాయో, రాజ్యాంగం హక్కులు ఉన్నాయో, రాజ్యాంగం కల్పించిన ప్రయారిటీస్ ఉన్నాయో, లేకపోతే టు దట్ మ్యాటర్ పవర్స్ ఉన్నాయో, కరెక్ట్ వర్డ్ అని అంటే అక్కడక్కడనే రాజ్యాంగ సవరణలు జరిగినాయి. మళ్ళా యూపీఏ 1 యూపీఏ 2 సర్కారులు ఎన్నిసార్లు మీరు చేయలే రాజ్యాంగ సవరణలు? ఇదే ముచ్చట డిక్టేటర్ ధ్రువరాటి కానీ ఆ రోజు నువ్వు ఎందుకు చెప్పలే? ఇప్పుడు కూడా మెయిల్ రాయి, నీకు ఇంగ్లీష్ రాకపోతే చెప్పు, నేను డ్రాఫ్ట్ చేసి ఇస్తా. నీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో చెప్పు. లొడలొడలొడలో మాట్లాడు కాదు, నాలుకకి మడతలేదని. నీకు ఇంగ్లీష్ డ్రాఫ్ట్ చేయమనంటే చేస్తాం మీ ధ్రువరాటికి. ఇక నేషనల్ పోయి కానీ ఇంటర్నేషనల్లో పోయి నువ్వు ధ్రువరాటితో మొత్తం నేను సంఖ కింద వాసన కూడా చూడనీయడు ధ్రువరాటి. నీ అవకాశం తెలుసుకో ఫస్ట్. అది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందనంటే హీరో మళ్ళీ వర్షిప్ యాక్ట్ 1991 వచ్చినప్పుడు నీ నోట్లో మనవడ్డదా? కాశ్మీరీ జనసోడ్ అయినప్పుడు నీ మనవడ్డదా? ఇప్పుడు నేను ఆడికే వస్తున్నాను నెక్స్ట్ స్లైడ్లో. వక్ఫ్ బోర్డు వచ్చినప్పుడు నీకు తెలియదా? ఇది ఐక్యరాజ్య సమితిలో ఎందుకు పెట్టలేను? మళ్ళీ తీసుకోపోయి ఐక్యరాజ్య సమితి కూడా ఎందుకు మాట్లాడలే? కాశ్మీరీ జనసోడ్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఐఎన్ఎస్ విక్రాంతిని హలో హీరో రాజ్యాంగాన్ని తుంగల దొక్కినామని మాట్లాడతావు కదా పొద్దుగాలు లేవంగానే. బ్రష్ చేసుకుంటూ వస్తావో లేదో మాకు దుర్వాసన వస్తుంది నీ మాటలతో. ఇష్యూ ఏందనంటే బ్రదర్, నువ్వు భారత నౌకాదళం ఉన్న షిప్పులని బయటికి తీసుకుపోయి పిక్నిక్ యాత్రలకు యూజ్ చేసుకున్న పార్టీ మీది, రక్షక బలగాలను అవమానించిన పార్టీ మీది, సర్జికల్ స్ట్రైక్కి ప్రూఫ్ అడిగిన ఘనత మీది. మాకు ఆర్మీ వద్దు, మేము చైనాతో దోస్తు అని చెప్పి చైనా ప్రాణాలను తాకట్టు పెట్టి సిగ్గుదప్పిన పూల్వాలా చాచా రెండోసారి ప్రధానమంత్రి కూడా అయిన ఘనత మీది, మూడోసారి అయిన ప్రధానమంత్రి అయిన ఘనత మీది. చైనా వార్ ఓడిపోతే కూడా ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడిన మీది.
1971 వరకు, హలో హీరో నీకే చెప్తున్నా, 1971 వరకు పడోసి ముల్క్ అని చెప్పి పాకిస్తాన్ని మాట్లాడినరు. 1971 తర్వాత రెండో యుద్ధం అయినాక అప్పుడు పాకిస్తాన్ మన శత్రు దేశం అయింది. ఇది ఈయన చరిత్ర మీది. మీరు బ్లాక్ బోర్డు పెట్టి పేపర్ పెట్టి రాస్తే అయిపోతుంది రబాయ్, నాకు అర్థంగా దా చర్చకరా. రేపు నువ్వు పెట్టు, నాకు తెలిసి నీకు జిగర్ల దమ్ము లేదు నాతో ముంగడికి రానికే. నిన్ను కులయాం లల్కారుస్తున్నా. నీ షోకు నన్ను రమ్మంటావా, నేను నీ షోకు రమ్మంటావా చెప్పు, లేదా నువ్వు నా షోకు వస్తావా? నువ్వు బాయిలకు అప్పవు, నువ్వు బయటికి వెళ్ళవు, నాకు తెలుసు. బరాబ్బర్ నేను వస్తా చెప్పు. మంది మీద అటాక్ చేసినట్టు కాదు, ఇది గుర్తుపెట్టుకోను. ఫిజికల్ అటాక్లు కాదు. ఇక మంచిగా చెప్పాలంటే మళ్ళీ నేను కూడా మాట్లాడతా. ఇక కుక్క టాయిలెట్ పోతే మేము కొట్టాడ పెట్టుకునే రకం మేము కూడా. ఆడెందుకు వచ్చింది ఈడెందుకు పోయేదానికి, ఆడికి ఇంకా బస్తీలకి కొట్టొచ్చిన వాళ్ళం. నీ ఫిజికల్ ధమాకాలకు, నీ ఫిజికల్ పటాకాలకు, నీ పిచికారి మాటలకు పొద్దుగాల లేస్తే చెప్పు మళ్ళీ ఇవన్నిటికీ సమాధానం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ప్రాబ్లం ఏంది తెలుసా ఫ్రెండ్, నాకు వీడి గురించి మాట్లాడి పొద్దున టైం స్పెండ్ చేసుకోవడం ఎందుకు అని నేను అంటా. ప్రతిసారి మీరు కమెంట్ రూపంలో వస్తుంటుంది, అన్న జర స్పందించన్నా. ప్రాబ్లం ఏంది తెలుసా, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతా. వాడిని చూసుడు ఎందుకు, మనం బీపీ పెంచుకున్నాడు ఎందుకు, వాని గురించి ఆలోచించుడు ఎందుకు, వానికి ఎందుకు స్పందించుడు? డేటా ఉంటే నా ఛానల్ చూడుర్రు అని ఇంత గౌరవంగా మిమ్మల్ని నేను కోరుతున్నా. డేటా ఉంటేనే నా ఛానల్ చూడుండ్రి, డేటా లేకపోతే నా ఛానల్ చూడకుర్రని అంటున్నా. ఇప్పుడు చూడుర్రి డేటా ఎట్లున్నదో. వాడు అడిగిన ప్రశ్నలకన్నిటికీ నేను జవాబిస్తున్నా ఇయ్యాల, మీరు చూడుండ్రి ఇప్పుడు.